నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. టు యువర్ లోటస్ ఫీట్. ఈరోజు క్లాస్లో మనం హెలీనా పెట్రోవా బ్లావెట్స్కీ, ఇక నుంచి బ్లావెట్స్కీ అని పిలుచుకుందాం లేదా హెచ్పిబి అని పిలుచుకుందాం. ఆవిడకి సంబంధించినటువంటి జననానికి సంబంధించినటువంటి విశేషాలు కొన్ని ఉన్నాయి. వాటిని మనం ముచ్చటించుకుందాం. ఆమె రష్యా దేశంలో ఆగస్టు 11వ తారీఖున అర్ధరాత్రి జన్మించింది. ఇక్కడ ఆవిడ జన్మానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే, ఏ అవతారమూర్తి పుట్టడానికి ముందైనా సరే విపరీతమైనటువంటి వరదలు కానీ ప్రకృతి బీభత్సాలు కానీ ఎందుకు జరుగుతాయి అనే అంశం మీద ఒక అవగాహనకు వచ్చేటువంటి విషయాలు అందులో ఉన్నాయి ఆవిడ జన్మానికి సంబంధించి. మనం చెప్పుకున్నట్టుగా ఆవిడ ఆగస్టు 11 రష్యా దేశంలో అర్ధరాత్రి పూట జన్మించారు. అయితే అప్పటికి కొన్ని రోజుల ముందు నుంచి ఆవిడ జన్మించేటువంటి ప్రదేశంలో విపరీతమైనటువంటి వరదలు, కలరా అనేటువంటి మహమ్మారి ఊళ్ళని తుడిచిపెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. తుఫాను, గాలులు, భయంకరమైనటువంటి వాతావరణం. మనం ఇటువంటి వాతావరణాన్ని శ్రీకృష్ణుడు జన్మించబోయే ముందు ఉన్నట్టుగా మనకి భారత భాగవతాల్లో ఆయన పుట్టుక్కి సంబంధించినటువంటి వివరాల్లో మాస్టర్ గారు రాసినటువంటి పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథంలో ఉన్నాయి. అయితే ఎందుకు అవతారమూర్తులు పుట్టబోయే ముందు ఈ రకంగా జరగటం ఎందుకు? ఫస్ట్, అవతారమూర్తి అంటే ఏంటి? జీవరాశుల్లో పరస్పర భేదాలు చూసుకునేటువంటి లక్షణం ఉంది. ఆ భేదాలని పరిష్కరించుకొని అతీతుడు కావలసినటువంటి ఆవశ్యకత, సామర్థ్యం కూడా ఈ రెండూ కలగటాన్ని ధర్మ సాధన అనేటువంటి పేరుతోటి పెద్దలు పిలిచారు. అయితే అతను చేస్తే అది ధర్మ సాధన, అతనితో పాటు ఇతరులకు కూడా కలగచేస్తే ఈ సామర్థ్యాన్ని వానిని అవతారమూర్తి అంటారు. జీవరాశుల్లో ఉండేటువంటి భేదాలు పరిష్కరించుకునేటువంటి సామర్థ్యాన్ని, ఆవశ్యకతని తనతో పాటు ఇతరులకు కూడా కలగచేసేటువంటి వ్యక్తుల్ని అవతారమూర్తులు అంటారు. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి డెఫినేషన్ అవతారమూర్తికి. సో కృష్ణుడు కానీ బ్లావెట్స్కీ కానీ ఇదే వనరించారు గనక వారిని అవతారమూర్తులు అని అనవచ్చు. మళ్ళీ మనం విషయంలోకి వద్దాం. మరి ఎందుకు అవతారమూర్తులు జన్మించే ముందు ఈ రకంగా ప్రకృతి విభత్సాలు అవి జరుగుతూ ఉంటాయి? మామూలుగా పుట్టవచ్చును కదా.
శ్రీకృష్ణ జన్మానికి ముందైతే ఒక వారం రోజుల ముందు నుంచి భారతదేశంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి రాష్ట్రాల్లో సముద్రాలు పొంగటం, నదులు పొంగటం, తుఫానులు ఏర్పడటం, వడగళ్ళు పడటం ఇత్యాది బీభత్సాలన్నీ జరిగి కొంతమంది జీవరాశులు మరణించటం జరిగింది. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి విషయంలో ఆయన అవతారానికి సహకరించినటువంటి వారు, లేకపోతే ఆయన చేయబోయేటువంటి ప్రణాళికకి, చేయబోయేటువంటి కార్యక్రమాలకి అడ్డు తగిలేటువంటి వాళ్ళు మొట్టమొదట ప్రకృతి ఆ రకంగా వాళ్ళని తీసేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకటి. రెండోది, ప్రకృతి మాతని దర్శించినటువంటి వారిని అవతారమూర్తులు అంటారు. అంటే ప్రకృతి మాత తన సర్వస్వాన్ని, ఆవిడలో ఉన్నటువంటి సూక్ష్మలోకాలు, స్థూలలోకాలు మొత్తం సమస్తం దర్శించినటువంటి వ్యక్తి భూమి మీదకి రాబోతున్నాడు అని ఆమె పడేటువంటి పురిటి నొప్పులే ఈ నదులు పొంగటం, తుఫాన్లు ఏర్పడటం, వారు రాబోయే ముందు మనకి బీభత్సాలుగా కనపడటం లాంటివి జరుగుతాయి. అయితే అవి దుశ్శకునాలు కాదు, ప్రకృతి మాత యొక్క పురిటి నొప్పులు. తన బిడ్డడు భూమి మీదకు వస్తున్నాడు, ఇతరులకు ఆ బిడ్డడి యొక్క లక్షణాలని, సాధనను సంక్రమింపచేసేటువంటి శక్తి కలవాడితనని చెప్పటానికి ప్రకృతి మాత పడేటువంటి పురిటి నొప్పులే ఇవన్నీ. సో అందుకని అవతారమూర్తులు దిగిరాబోయే ముందు ఆ రకంగా ప్రకృతిలో బీభత్సాలు ఇత్యాదివన్నీ ఏర్పడతాయి. శ్రీకృష్ణుడు జననానికి ముందు కూడా అదే జరిగింది. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు పెద్ద కుండపోతలు, ధారలు ధారలుగా వర్షం, అలా ధారలు ధారలుగా వర్షం పడుతుంటేనే కావలి వాళ్ళు అక్కడ ఉండలేక వసుదేవుడు ఉండేటువంటి ఇంటికి సంబంధించినటువంటి తలుపుని బాగా దగ్గరికి లాగి ఒక పెద్ద తాళాన్ని దానికి వేసి వాళ్ళు వెళ్ళి ఉపవనంలో పడుకుంటారు. అయితే ఆ గాలికి, ఆ వానకి వాళ్ళు గొళ్ళానికి మాత్రమే పెడతారు. పైన ఉన్నటువంటి గడియతోటి బిగించకుండా, గడియతో సంబంధం లేకుండా కింద ఉన్నటువంటి గొళ్ళానికి మాత్రమే పెడతారు. దాంతో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత సనత్కుమారుల్లో ఒకరైనటువంటి ఒక ఆయన వచ్చి ఆ గడియ తీసి దేవకీదేవికి బొడ్డు కోసి శ్రీకృష్ణుడిని నందుడి ఇంట్లో చేర్చడం జరిగాయి. అప్పుడు కూడా వర్షం పడుతుంటే మనకి ఈ పాము ఆదిశేషుడు వచ్చి గొడుగు పట్టాడనేటువంటిది మనందరికీ తెలుసు. కనుక అవతారమూర్తులు రాబోయే ముందు ప్రకృతి మాత నా సర్వస్వాన్ని తెలిసినటువంటి అతను ఇక్కడ భూమిపైన జీవించేటువంటి మానవులందరికీ పంచిపెట్టడానికి, తెలియచెప్పటానికి వస్తున్నాడని చెప్పేటువంటి ఆహ్లాదకరమైనటువంటి పురిటి నొప్పులే ఈ బీభత్సాలు. మనం కాకపోతే మనకి బీభత్సాలు అనుకుంటాం. ఎందుకంటే మనకి ఏది సహజమో, మనకి ఏది పాజిటివో ఊర్ధ్వలోకాల్లో వాళ్ళకి అది నెగిటివ్, మనకి ఏది నెగిటివో ఊర్ధ్వలోకాల్లో వాళ్ళకి అది పాజిటివ్. ఈవెన్ మనలో రుణధ్రువానికి సంబంధించినటువంటి అయాన్లు యాక్టివేట్గా పనిచేస్తూ ఉంటాయి. భూమిలో ధన అయానికి సంబంధించినటువంటి, ధన ధ్రువానికి సంబంధించినటువంటి అయాన్లు అంటే పాజిటివ్, మనలో నెగిటివ్, భూమిలో పాజిటివ్. ఇలా పరస్పర వ్యతిరేకమైనటువంటివి పనిచేయటం వల్ల
అయస్కాంత ధర్మాల్లో ఒకటైనటువంటి విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అన్న సూత్రానికి అనుగుణంగా మనం భూమికి అంటుకొని ఉంటున్నాం. మనలో కూడా ధన అయాన్లని మనం మన సాధనతోటి కనుక యాక్టివేట్ చేసుకోగలిగితే భూమికి ఆనుకోకుండా గాలిలో ప్రయాణించడం అనేటువంటిది వస్తుంది. ఇది మహిమ కాదు, ఇది మీరు సాధనతోటి మీలో మీరు చేసుకోవాల్సినటువంటి మార్పు. ఇది కూడా ఒక రకమైనటువంటి సైన్స్కి సంబంధించినటువంటిదే అని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి బ్లావెట్స్కి మాత్రం చెప్పినటువంటి విషయం. ఆవిడ ఐసెస్ అని వీళ్ళు అవి సిద్ధులు కాదు, మహిమలు కాదు, మీకు సాధనలో ఉండగా మీ అభివృద్ధి క్రమంలో ఏర్పడేటువంటి ఒకానొక పరిణామం అని చెప్పినటువంటిది. సో కృష్ణుడికి జననానికి ముందు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండిందో బ్లావెట్స్కి మాతకు సంబంధించినటువంటి జననానికి కూడా అదే వాతావరణం ఉన్నది. తుఫాను, రాత్రిపూట దీపాలు లేవు, విపరీతమైనటువంటి గాలులు, వర్షం, కలరా అనేటువంటి మహమ్మారితోటి చాలామంది చనిపోతున్నారు. తండ్రి ఎక్కడో దూరంగా ఆర్మీలో ఉన్నాడు. అయితే బ్లావెట్స్కి యొక్క తల్లికి ఇంకా అప్పటికి నెలలు నిండల కనుక ఈమె అప్పుడు పుడుతుందని ఎవరూ ఊహించలే. కానీ భగవంతుడి ప్రణాళిక ఎవరూ మార్చలేరు గనక సింహరాశిలో ఈవిడ దిగి రావలసింది గనక ఆగస్టు 11వ తారీఖు వారి అమ్మగారికి 7వ నెల అలా ఉన్న సమయంలోనే ఆవిడకి పురిటి నొప్పులు ప్రారంభమై కాసేపటికి ఒక ఆడ శిశువుకి జన్మనిచ్చింది ఆవిడ. అయితే పురుడు పోసినటువంటి ఆయాకు కానీ మిగిలిన కుటుంబ సభ్యులకు కానీ నెలలు నిండకుండానే పుట్టిన పాప, పైగా బయటంతా కలరా, తుఫాను, ఇటువంటి వాతావరణంలో ఈమె బతికి బట్ట కడుతుంది అనేటువంటి నమ్మకాలు అయితే ఎవ్వరికీ లేదు. అయితే ఆగస్టు 11వ తారీఖున ఆవిడ వాన్ హేన్ క్రైస్తవ సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. కనుక వాళ్ళకు ఒక సాంప్రదాయం ఏంటంటే బాప్టిజం గనక చేయకుండా శిశువు చనిపోతే సాతానుకి వారసురాలు అవుతుంది తను అనేటువంటి నమ్మకం వాళ్ళల్లో బాగా ఉంటుందన్నమాట. కనుక ఈ పుట్టిన పసిగుడ్డు బతుకుతుందో లేదో అని చెప్పేసి ఆ రాత్రే ఆమెకు బాప్టిజం చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ జరిగాయి. పూజారి గారు వచ్చారు, ఏదో దగ్గరలో ఉండేటువంటి కొద్దిపాటి బంధువులందరినీ పిలిచారు. బాప్టిజం క్రతువు జరుగుతూ ఉన్నది. అయితే వాళ్ళల్లో ఒకరి ప్లేస్లో ఆ క్రతువులో ఒకరి స్థానంలో వాళ్ళు ఆ బంధువులు దూరంగా ఉండటంతో ఆ స్థానంలో ఒక చిన్న పిల్లని, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండేటువంటి పిల్లని నిలబెడతారు. రాత్రిపూట అవటంతో ఆ అమ్మాయికి నిద్రను ఆపుకోలేక కొవ్వొత్తితోటి చిన్న కునుకు తీస్తుంది. కునుకు తీయగానే ఆ కొవ్వొత్తి కింద పడి పూజారి గారికి వేసుకున్నటువంటి గౌను చివర కొస అంటుకుంటుంది. అంటుకొని పూజారి గారు గౌను కాలి జుట్టు కాలిపోతుంది. బొబ్బలు, ఏడుపులు పూజారి గారు. సో బాప్టిజం అనేటువంటి క్రతువు ఆమెకి పూర్తి చేయకుండానే మధ్యలోనే ఆగిపోతుంది. ఇన్ని ఉత్పాతాల మధ్యలో పుట్టింది ఈమె. బాప్టిజం అనేటువంటి క్రతువు చేయబోతే నాకు జుట్టు కాలింది, నా ఒళ్ళంతా కాలింది, కనుక ఈ శిశువు మంచి శిశువు కాదు, ఈమె సైతానికి సంబంధించినటువంటి ఆమె, క్రైస్తవానికి ఈమెడ ధూమకేతువు లాంటిది అని చెప్పేసి పూజారి ఆవిడ్ని శపించి
ఆ క్రతువుని మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతాడు. కుటుంబ సభ్యులందరూ దీర్ఘమైనటువంటి విచారంలో మునిగిపోతాడు. పుట్టినటువంటి అమ్మాయి నష్టజాతకురాలు, ఇలా జరిగింది ఏంటి, అసలు ఈ శిశువు ఉంటుందా లేదా, బాప్టిజం కూడా చేయలేకపోయామే అని చెప్పేసి దిగులు పడుతూ ఉందన్నమాట. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒకటి మటుకు నిజం. క్రైస్తవానికి ఆమెడ ధూమకేతువు వంటిది అని శపించినటువంటి మాట మటుకు నిజం. ఎందుకంటే ఆవిడ పెరిగి పెద్ద అయిన తర్వాత క్రైస్తవం తనని గురించి తాను ఎక్కువ చెప్పుకుంటుంది, క్రీస్తు గురించి తక్కువ చెబుతుంది అని సత్యాన్ని ఎలుగెత్తి చాటినటువంటి ఆమె క్రీస్తు యొక్క ప్రేమ స్వరూపాన్ని, క్రీస్తుకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి విశేషాలని ప్రపంచానికి చెప్పినటువంటి ఆమె. కనుక ఇవేమీ పట్టకుండా చక్కగా ఆ పాపాయి తనలో తను హాయిగా నిద్రిస్తూ ఉన్నది. వీటితోటి సంబంధం లేకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ మటుకు అనేక రకాలైనటువంటి శాపనార్థాలు పెడుతున్న మన కథానాయకి బ్లావెట్స్కి చక్కగా తనలో తాను ఇవేమీ పట్టకుండా నిద్రిస్తూ ఉన్నది. సో ఆమె సింహరాశిలో దిగి రావటానికి భగవంతుడి యొక్క ప్రణాళికకు ఉన్నటువంటి రహస్యాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి యొక్క సంకేతం అంటే మానవ దేహంలో సంకేతం ఏంటంటే డయాఫ్రేమ్, అంటే ఒక కొండ గుహని పోలి ఉంటుంది. అది ఏదైతే గుహలో గుహ్యముగా దాచిపెట్టబడినటువంటి అంటే రహస్యంగా దాచిపెట్టబడినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ సింహరాశికి సంబంధించినటువంటివి. సో ఆ విషయాల్ని ఆమె ప్రపంచానికి చాటి చెప్పుటకు సింహరాశిలో జన్మించుట అనేటువంటిది ఆవిడ యొక్క జననానికి సంబంధించినటువంటి ఒక రహస్య విషయం. ఇవన్నీ నిజాలేనా అండి? కాదు. ఆవిడ అప్పుడే ఎందుకు పుట్టాలి? ఆగస్టు 11వ తారీఖు ఎందుకు పుట్టాలి? ఒక నెలలు నిండిన తర్వాత 2 నెలల తర్వాత పుట్టవచ్చు కదా. కానీ ఇటువంటివన్నీ అవతారమూర్తులు దిగొచ్చేటువంటి నెలలు, రోజులు, గంటలు, వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టేటువంటి క్షణాలకి, ప్రపంచంలో జరగవలసినటువంటి చాలా విషయాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. శ్రీరామచంద్రుడు మేషరాశిలో దిగిరావటానికి, శ్రీకృష్ణుడు సింహరాశిలో దిగిరావటానికి, బ్లావెట్స్కి సింహరాశిలో దిగిరావటానికి, మాస్టర్ సివివి మరియు ఈకే సింహరాశిలో దిగిరావటానికి, ఇలా ఒక్కొక్క అవతారానికి సంబంధించినటువంటి ప్రయోజనాన్ని సాధించటానికి వాళ్ళు ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని, కాలాన్ని సెలెక్ట్ చేసుకొని పుడతారు. సో బ్లావెట్స్కి కూడా సింహరాశిలో దిగి వచ్చినటువంటి అంటే గుహ్యంగా ఆవిడ సీక్రెట్ డాక్ట్రిన్ రాసిన తర్వాత సీక్రెట్ డాక్ట్రిన్ దాని గురించి విశేషాలు చెప్పింది ఆవిడ. హిమాలయాల్లో ధ్యాన్ అనేటువంటి ఒక పుస్తకం నుంచి కొన్ని శ్లోకాలు తీసుకొని ఆ శ్లోకాలకు సంబంధించినటువంటి అంటే ఆ పుస్తకం అముద్రితం హిమాలయాల్లో ఉండేటువంటి శంబళ అనేటువంటి గ్రామాలలో గుహ్యంగా అంటే రహస్యంగా ఉంచబడినటువంటి పుస్తకంలో ధ్యాన్ అనేటువంటి పుస్తకంలో ఉండేటువంటి శ్లోకాలకి వివరణమే సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటి పుస్తకం. ఈ సీక్రెట్ డాక్ట్రిన్లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కాస్మోజెన్సిస్, 2 యాంథ్రపోజెన్సిస్. అంటే సృష్టి ఏర్పడక ముందు, సృష్టి ఏర్పాటైనటువంటి తరువాత, వీటన్నిటికి సంబంధించినటువంటి వివరణ అంతా ఆ పుస్తకాల్లో ఉంటుంది. సో అటువంటి రహస్యాలకు సంబంధించినటువంటి వివరణ ఆవిడ ద్వారా రావాల్సింది కనుక
గుహకి సంకేతంగా, గుహ్యానికి సంకేతంగా ఉండేటువంటి సింహరాశిలో ఆవిడ దిగి రావటం జరిగింది. ఇవి ఆవిడ పుట్టుకకు సంబంధించినటువంటి రహస్యాలతో ఇంకా చాలా ఉండొచ్చు. మనకు అందింది మాస్టర్స్ మనకి ఇచ్చింది ఇంతవరకే. సో రేపు ఆవిడ బాల్యానికి సంబంధించినటువంటి విశేషాలను చెప్పుకుందాం. స్వస్తి.